వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటి, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో సుప్రీంకోర్టు ఏదైతే మనకి జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్కి సంబంధించి రకరకాలుగా దానికి సంబంధించిన మిక్స్డ్ ఒపీనియన్స్ మనకి వస్తున్నాయి. సో ఈ మిక్స్డ్ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో సంథింగ్ ఎందుకో అంటే దీనికి సంబంధించి నేను అసలు యాక్చువల్గా మాట్లాడదాం అనుకోలేదు. బట్ చాలామంది మాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ కొంతమంది నా ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కానీ లేదు దీని మీద కూడా నువ్వు మాట్లాడుతున్నా బెటర్, సోషల్ ఇష్యూస్ కూడా చెప్పాలి ఇలాంటివి అని చెప్పి అడిగారు. బట్ చాలామంది ఇది ఎక్కువగా మంచిదే ఇది చెప్పి చాలామంది వాదిస్తున్నారు, లాయర్లు కానీ వేరే వాళ్ళు కానీ. బట్ యాక్చువల్గా జడ్జిమెంట్ ఇచ్చినటువంటి కంటెస్ట్ మంచిదే యాక్చువల్గా, దాన్ని అక్కడేమీ నేను తప్పు పట్టట్లేదు. బట్ ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ విషయంలో జరగబోయి అనర్థాలు జరగబోయి ఇవన్నీ ఏవైతే నష్టాలు ఉంటాయో ఇవి మన ఊహకు కూడా అందట్లేదు. ఆల్రెడీ ఇంతకుముందు మనకు ఆల్రెడీ చాలా చట్టాలు వచ్చినప్పటికీ ఇబ్బంది పడుతున్నాం అనేదో రకరకాలుగా ఉన్నటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో కోలివింగ్ అనో లేకపోతేనేమో ఓయో రూమ్స్కో లేకపోతేనేమో ఏదో షుగర్ డాడీ అనో షుగర్ మమ్మీ అనో రకరకాలుగా ఇబ్బందులు ఆల్రెడీ యూత్ స్టూడెంట్స్ చాలా విపరీతమైనటువంటి ఇబ్బందులు పడడం, లేకపోతే కేసులు అవ్వడం, మర్డర్స్ జరగడం, లేకపోతే ట్రఫికేటింగ్ జరగడం, లేకపోతే అమ్మాయిలను తీసుకెళ్ళడం, లేకపోతే ట్రాప్ చేయడం, లేకపోతే మాయ మాటలు చెప్పడం, లేకపోతే రకరకాలండి, లేకపోతే హిందూ అమ్మాయిలు ఇలా రకరకాలండి, ముస్లిమ్స్ అని లేకపోతే క్రిస్టియన్స్ అని లేకపోతే డిఫరెంట్ క్యాస్ట్లో మతాల గురించి లేకపోతేనేమో యూత్ గురించి పెళ్లిళ్ళు చేసుకోవడాలు వదిలేసేయడాలు ఇవన్నీ ఇప్పటికీ కూడా కోర్టులో మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ రోజుకి దగ్గర 150 కేసుల వరకు చిన్నపిల్లలు ఏదైతే చట్టం ఏదైతే ఉందో మనకి దానికి సంబంధించి కూడా 150 కేసులు మన నాంపల్లి కోర్టులో చూస్తే 150 కేసెస్ వరకు కూడా మనకి ఇవి ఉన్నాయి. ఏవి మన డైవర్స్ కేసులు కూడా డైలీ రిజిస్టర్ అవుతున్నాయి. ఆల్రెడీ సొసైటీ చాలా కంప్లీట్గా స్పాయిల్ అయిపోయింది. మేబీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే ఇది వృత్తి కింద దీన్ని కన్సిడరేషన్ చేయండి, ఆర్టికల్ 21 ప్రకారం దీన్ని అందరికీ కూడా బ్రతికే స్వేచ్ఛ ఉంటుంది, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వృత్తిలో వాళ్ళు బతకొచ్చు. అందు గురించి ఎవరైతే వేష్యులు ఎవరైతే ఉంటారో ప్రాస్టిట్యూట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెస్పెక్ట్ ఇద్దాము, వాళ్ళని పట్టుకెళ్ళి మళ్ళీ వీటిల్లో వేస్తూ ఉంటారండి, వీటిల్లో మన పోలీస్ స్టేషన్లో పెట్టి లేకపోతే వాళ్ళని మారిన తర్వాత మళ్ళీ సొసైటీలో వదిలేద్దాం అనుకుంటారు, తర్వాత పిల్లలను దూరం చేయడాలు ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అండి. ఎందుకంటే ఒకప్పుడు ఏదో పెద్దాపురమనో చిలకలూరుపేటనో లేదా రకరకాల పేర్లు మనం వినేవాళ్ళం. మనం యాక్చువల్గా మీరు లాజికల్గా మీరు అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే అవన్నీ ఏంటంటే మ్యారేజ్ అయిపోయినటువంటి వ్యక్తులు పాపం వాళ్ళ వేరే దారి లేక వేరే గత్యంతరం లేక ఆ వృత్తిలోకి దిగినటువంటి వ్యక్తులు, వాళ్ళని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే పాపం వాళ్ళు నరకంగా ఉంటారండి, ఇష్టం వచ్చినట్టు పాపం వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ నరకంగా ఉంటాయి, సోషల్గా ఇబ్బందులు కానీ లేకపోతేనేమో లేకపోతే నెక్స్ట్ జనరేషన్స్ కూడా సరైనటువంటి సోషల్లో సరైనటువంటి ఇది లేకపోవడం, మళ్ళీ వాళ్ళు కూడా ఆ వృత్తిలోకి బలవంతంగా రావడం, తద్వారా ఆ వృత్తి కానీ ఆ కులం కానీ లేకపోతే ఇవన్నీ కూడా చాలా రకరకాల ఇబ్బందులు ఉంటాయండి. ఒకప్పుడు చూడండి బాబు డ్యాన్స్లు అని లేకపోతే రకరకాలుగా మనం వింటున్నాం చూస్తాం. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని పోలీసులు మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం, కేసులు పెట్టడం, లేకపోతేనేమో మళ్ళీ వాళ్ళని ఎక్కడో చోట పెట్టడం, మళ్ళీ తర్వాత పోలీసులు వాళ్ళ మీద అగత్యాలు చేయడం, లేకపోతే పొలిటీషియన్స్ పంపించడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ కాంటెస్ట్లో వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, వీళ్ళకి కొంచెం రెస్పెక్ట్గా బతకండి అని ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఇట్స్ గుడ్ జడ్జిమెంట్ ఓన్లీ, ఆ లైన్ వరకు పర్ఫెక్ట్. కానీ ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్లో కానీ మిగతా చోట్ల కానీ చాలామంది పల్లెటూరు నుంచి హైదరాబాద్ సిటీ వచ్చి సో ఈ జాబులు లేకపోవడం వల్ల కానీ లేకపోతే ప్రమోషన్ రావాలనో జాబులు నిలబెట్టుకోవాలనో బతుకుదెరువు లేకపోవడం వల్ల ఫైనాన్షియల్ ఇబ్బందులు అవ్వడం వల్ల ఇంటికి తిరిగి వెళ్ళలేకో లేకపోతే వాళ్ళకి లగ్జరీస్ అలవాటు పడో లేకపోతే రకరకాల కారణాల వల్ల ఆల్రెడీ నాశనం అయిపోయింది. సిటీ మొత్తం నాశనం అయిపోయింది ఇండియా ఆల్రెడీ. అసలు మీ ఇమాజినేషన్ కూడా ఆల్రెడీ నాశనం అయిపోయింది. ఇలాంటి తరుణంలో దీన్ని లీగలైజ్ చేసి ఇంకా ఓయో రూమ్లో ఇంకా విచ్చలవిడితనానికి ఇంకా లైసెన్స్ ఇచ్చి మొన్నటిదాకా పెళ్ళైన వాళ్ళు మీరు చేసుకుంటారో ఎవరికి ఇష్టమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, పెళ్ళైనా పర్లేదని చెప్పారు, కోలీవింగ్ అన్నారు. తర్వాత మీ ఇష్టం వచ్చిన వాళ్ళు మీరు పెళ్లి చేసుకోవచ్చు, 18 సంవత్సరాల తర్వాత ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, మీరు మేజర్ అయ్యారు, మీరు మేజర్ అయిన తర్వాత మీ ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి అన్నారు. ఆ స్టేజ్ దాటిపోయి దీన్ని లీగలైజ్ చేసి ప్రాస్టిట్యూషన్ లీగలైజ్ చేసే పరిస్థితికి వచ్చినప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి? 18 సంవత్సరాల్లో మేజర్ అయిన తర్వాత వాళ్ళకి మెచ్యూరిటీ ఉంటుంది, ఆ మెచ్యూరిటీ తర్వాత వాళ్ళు తీసుకునే డిసిషన్ వాళ్ళ ఇష్టమే అని చెప్తున్నారు. కనీస జ్ఞానం ఉందంటే ఇవన్నీ జరగట్లేదండి. రోజు పోలీస్ స్టేషన్లో కేసులు, పెళ్లి చేసుకుంటారని చెప్పి తీసుకెళ్లి మోసం చేసి లేకపోతే తిరుపతి తీసుకెళ్ళి లేకపోతే ఇంకో చోట తీసుకెళ్ళి ఇంకో చోట తీసుకెళ్ళి వదిలేసి లేకపోతే రూములు 4 చేత రేపులు చేయించి మటలు చేయించి వదిలేస్తున్న వాళ్ళు ఎంతమంది అబ్బాయిలు లేరు. అలాగే అమ్మాయిలు కూడా చాలామంది ట్రాపులు చేసి హనీ ట్రాప్ అని చెప్పి అబ్బాయిల జీవితాలు నాశనం చేసే వాళ్ళు ఎంతమంది లేరు. ఇప్పుడు 2 రకాలుగా కూడా అబ్బాయిల తరపు నుంచి వచ్చిన ఇబ్బందులు తీసుకోండి, అమ్మాయిల తరపు నుంచి వస్తున్న ఇబ్బందులు తీసుకోండి, మొత్తం ఇంకా విచ్చలవిడితనానికి ఇది మనం ఒక రకంగా మిట్టి కాదంటే జాబులు ఇవ్వండి రా బాబు మీరు యూత్ కంటే. అంటే బతకడానికి వేరే దారి లేక ఇది కూడా ఒక దారి, ఇది కూడా ఒక వృత్తి అని మనం చెప్తున్నామా సొసైటీకి? జాబులు లేకపోతే ఏం చేస్తారన్నా?
ఇప్పుడు ఏం జరుగుతుంది హైదరాబాద్ సిటీలోను? జాబులు లేకపోవడం వల్లే, ఇచ్చిన జాబ్ జీతాలు సరిపోకపోవడం వల్ల, లగ్జరీస్కి అలవాటు పడటం వల్ల, లేకపోతే ఇది తప్పు కాదని చెప్పి సొసైటీ యాక్సెప్ట్ చేయడం వల్ల, లేకపోతే జ్యుడిషియరీగా కూడా లీగల్గా కూడా తప్పు కాదని చెప్పేసి మనం చెప్పడం వల్ల ఇంట్లో వాళ్ళు ఉండరు. ఎక్కడెక్కడికో పల్లెటూరు నుంచి వస్తారు, చదువుకోవడానికి వస్తారు, లేకపోతే ఇప్పటికే మొబైల్స్ వాటితో ఇన్స్టాగ్రామ్లోనే పోర్న్ వీడియోస్ పెట్టి చంపేస్తున్నది గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేయడం మానేసి ఇది తప్పు లేదు అని చెప్పేసి మీరు ఎప్పుడైతే చేస్తారో వెస్ట్రన్ కల్చర్ని పట్టుకుని సనాతన ధర్మం లేకపోతే మంచిది అని చెప్పేసి మనమే చెప్తున్నాం. ఇండియన్కి ఒక ట్రెడిషన్ ఉందో కల్చర్ అని చెప్పి మనమే చెప్తూ మన వెస్ట్రన్ కల్చర్ని మనం పట్టుకొచ్చి ఇక్కడ మనం డంప్ చేసి ఇది ఇంతే మారండి అని చెప్పి చెప్తే ఇది ఒక ఉద్దేశంతో మీరు చెప్తే పోలీసులు మీరు అరికట్టగలరా? పోలీసులు ఏం చేస్తారో తెలుసా మీకు అసలు? ఈ జడ్జిమెంట్లు ఇంతకుముందు లేవా? ఇంతకుముందు ఉన్నాయి కదా, కొత్తగా వచ్చేది అంటే ఇంకా మీరు స్ట్రెంగ్త్ చేసుకుంటే వెళ్ళిపోతాయి. ఎట్లా అంటే నాకు అర్థం కాదు. ఇది 18 సంవత్సరాలకు మెచ్యూరిటీ ఉంటుందని ఎవరు చెప్పాడు మీకు అసలు? కనీసం జ్ఞానం ఉందా? 18 సంవత్సరాలకు మెచ్యూరిటీ ఉంటుందని ఎవడని చెప్పాడు? ఇవన్నీ జరుగుతులేదండి. రోజు జరుగుతున్న మర్డర్లు జరగట్లేదా? రేపులు జరగట్లేదా? తీసుకెళ్ళటం జరగట్లేదా? లవ్ చేయలేకపోవట్లేదా? 4 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకుంటే మరి డైవర్స్లు అవ్వట్లేదా? లేకపోతే ఇంట్లోంచి పారిపోయిన వాళ్ళని చూడట్లేదా? లవ్ జిహాదులు చూడట్లేదా? ఎవడో చెప్తున్నారు. అప్లికేషన్స్ పెట్టుకుంటారు. ఆల్మోస్ట్ మీకు ఈ హిందూ మహిళలు చాలామంది ఆల్మోస్ట్ ముస్లిం అబ్బాయిలు ఆల్మోస్ట్ 90% వరకు మహిళలు వెళ్ళి ముస్లిం అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారు. తర్వాత మరి ఇబ్బందులు పడుతున్నారు, డైవర్స్లు అవుతున్నాయి. ముస్లిం అమ్మాయిని అప్పుడన్నా హిందూ మగోడు చేసుకోవడం చూసారా మీరు? ఎందుకంటే ఆ సిస్టమేటిక్గా ఆ కల్చరల్గా పెంచడం ఇప్పటికే ఫ్రీడమ్ ఎక్కువైపోయి మన ఇష్టం వచ్చినట్టు మనం పెరుగుతుండికి ఎక్కడ కంట్రోల్ చేయగలరండి పేరెంట్స్? నాకు అర్థంగా నా ఇష్టం నాకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని పోలీసుడితో మాట్లాడితే అమ్మాయి వచ్చి ఇప్పుడు అబ్బాయి వచ్చి నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతాను, మీరు నువ్వెవడరు అన్నాడు. ఎవడన్నా అలాంటి ఇంకొకటి అడిగితే నువ్వెవడరు అడగడానికి నాకు సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చింది, లేదా లీగల్గానే నాకు అవకాశం ఉంది, కోర్టే నాకు అవకాశం ఇచ్చింది, నువ్వెవడో అడుగుతాకని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు చచ్చిపోతుంటే అంటే కొంతమంది నిజంగా ఉన్నటువంటిది ఏదైతే ఆ వృత్తిలో ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సోషల్గా కొంచెం ఇబ్బందులు ఉన్నాయన్నమాట వాస్తవం. దాన్ని దృష్టిలో పెట్టుకుని జడ్జిమెంట్ ఇచ్చారు. బట్ మిగతా జరిగే అనర్థాలను మీరు ప్రొటెక్ట్ చేసి క్లాజ్ని దాంట్లో పెట్టకపోతే ఇష్టం వచ్చినట్టు తిరగండి అంటే ఇప్పుడు ఏం జరిగింది? ఇంతకుముందు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏం జరిగింది? ఆ జడ్జిమెంట్లో కూడా అదే జరిగింది కదా. ఇప్పుడు అన్ని జరిగే అనర్థాలు అవన్నీ అవే కదా. ఇప్పుడు ట్రాప్స్ జరుగుతాయి, హ్యూమన్ ట్రాఫికేటింగ్ జరుగుతుంది, మాయ మాటలు చెప్తారు 18 ఏళ్ళకి, రూములు పెడతారు, లేకపోతే పెద్ద పెద్ద చోట్ల పెట్టి వ్యభిచారం చేయిస్తారు. అడిగితే జడ్జిమెంట్ ఉందని చెప్తారు. 4 ఏళ్ళ తర్వాత ఇదే పిల్లల్ని నన్ను ఎవడో మోసం చేశాడు పెళ్లి చేసుకుంటానని చెప్పేసి కేసు పెడితే మాకు సంబంధం ఏంటి? మళ్ళీ ఇదే సమాజం మళ్ళీ ఆ మగోడిని చంపేయండి లేకపోతే మర్డర్ చేయండి అని చెప్తున్నాం మనం. ఎట్లా చెప్తామండి? నాకు అర్థం కాదు. మనం నువ్వేమో ఫ్రీగా తిరుగు, నెక్స్ట్ వచ్చినట్టుతో తిరుగు, నెక్స్ట్ వచ్చినట్టుతో ఉంటూ, నెక్స్ట్ వచ్చినట్టుతో పడుకో, లేకపోతే నువ్వు ఎలా చేసినా పర్లేదని మనమే చెప్తున్నాం. తర్వాత మళ్ళీ ఎవడన్నా అన్యాయం చేస్తేనే వాడు అన్యాయం చేసేది వాడు చంపేయండి, లేకపోతే మన ఉరిదీసేయండి అని చెప్తున్నాం. అంటే మనమే ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి సొసైటీలో మనమే ఆ అవకాశాన్ని కల్పించి, మనమే ఆ కోరికని కల్పించి, మనమే ఆ సిచ్యువేషన్ మనం క్రియేట్ చేసి తర్వాత మళ్ళీ అన్యాయం జరిగిందని మనమే గోల పెట్టడం వల్ల ఏంటిది అసలు? ఈ సిస్టమ్ ఏంటిది? నువ్వు చెయ్యగలిగితే, ప్రొటెక్ట్ చేయగలిగితే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నట్టు చెయ్యి. పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా, రూల్స్ అండ్ లాస్ ఉన్నాయి కదా, చెయ్యి. ఇదేంటిది? లేదంటే కంప్లీట్గా వియత్నాం లాగానో లేకపోతేనేమో ఇండోనేషియా లాగానో బ్యాంకాక్ లాగానో చేసేయి. అక్కడ ప్రాస్టిట్యూషన్ లీగలైజ్ చేశారు, అక్కడ క్రైమే జరగదు, క్రైమ్ తగ్గుద్ది. ఎందుకంటే ఇది లీగలైజ్ చేయకపోతే క్రైమ్ జరుగుద్ది. క్రైమ్ ఇప్పుడు చాలామంది అబ్బాయిలు వెళ్ళి రేపు చేసేస్తారు, క్రైమ్ జరిగిపోతుంది. ఇది చేయడం వల్ల క్రైమ్ తగ్గుద్ది, అసలు రేపులే జరగవు కాబట్టి దేశం బాగుంటుంది అనేది ఒక వాదన. ఓకే, మరి ఇప్పుడు ఆ కంట్రీ ముక్కల కింద చెత్త అంతా తీసుకుని మిగతా కంట్రీస్లో ఉన్న చెత్తని ముక్కల కింద తీసుకుని పట్టుకొచ్చి డంప్ చేయడం కంటే నువ్వు మొత్తం చేస్తే చైనాలానే ఉండు, మొత్తం వియత్నాంలానే ఉండు, అయితే గల్ఫ్ కంట్రీస్లానే ఉండు. ఇదేంటి? నీకు కావాలి, నీకు ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు వేరే రకమైన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ ఇబ్బందుల్ని ప్రొటెక్ట్ చేసి ఇప్పుడు ఎలా అంటే ఏమంటున్నారు, ఎవడన్నా పెళ్లి చేసుకుంటానని మోసం చేసి 4 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత మోసం చేసి వదిలేస్తే వాడికి మాత్రం ప్రొటెక్షన్ ఉంది, వాడు కోర్టుకి వెళ్ళొచ్చు అంటాడు. ఎవడంటే ప్రూవ్ చేసేది నాకు అర్థం కాదు. వెళ్ళని కోర్టుకి అంటారా? కోర్టుకి వెళ్ళి మళ్ళీ ఇదొక డ్రామా. 4 ఏళ్ళు తిరిగిన తర్వాత రేప్ అని కేసు పెడుతుంది అమ్మాయి వెళ్ళి. 4 ఏళ్ళు తిరగమని నువ్వే చెప్తున్నావు కదా, 18 ఏళ్ళు దాటిపోయినా నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరిగని నువ్వే చెప్పి 4 ఏళ్ళు తిరిగిన తర్వాత కడుపులు చేసుకున్నా లేకపోతే ఇంకోటో చేసుకుని తిరిగిన తర్వాత లేదు లీగల్గా తప్పిది అని చెప్పి మళ్ళీ కేసాడు మీద. అయితే అలాగే అమ్మాయి ట్రాప్ చేసింది ఫర్ ఎగ్జాంపుల్, తప్పు. అయితే అబ్బాయి ఇది చేశాడు, తీసుకెళ్ళి ఆ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి రూముల్లో పెట్టి రేపులు చేయించాడు, లేకపోతే పొలిటీషియన్ తీసుకెళ్ళాడు, పోలీసులు లేకపోతే ఆడి వెళ్ళాడు, తర్వాత ఇంకొకటి ఎవడే వెళ్ళాడు, అది చేశాడు. మరి దానికి ఏం చెప్తావు? దానికి అన్యాయం జరిగింది అంటే ఏంటి? ఫైనల్గా ఇదంతా కూడా గర్ల్స్కి ఎక్కువగా ఇబ్బంది జరిగే అవకాశం ఉన్నట్టు క్లియర్ కనపడుతుంది కదా. సరే, వాళ్ళకి సెల్ఫిష్ రీజన్స్ ఉంటాయి, కొంతమంది అబ్బాయిలు ఇబ్బంది పెడతారు, పక్కన పెడదామండి, మనం ఆ టాపిక్లోకి వెళ్తాం. మనం అసలు ఇలాంటి జడ్జిమెంట్స్ ఇవ్వడం వల్ల ఇంకా ఫ్రీడమ్ ఇచ్చు. మొన్న విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో ఏమైందంటే 2 రోజులు పరిచయం అయింది, 4వ రూమ్కి రమ్మంటే రూమ్కి వెళ్ళినాడు, వాడు వాడుకున్న తర్వాత నాకు అన్యాయం జరిగిందని కేసు పెట్టింది. ఏంటిది?
అంటే ఇదో న్యూసెన్స్ మళ్ళీ వెనకాల సొసైటీకి పోలీసులకి నాకు అర్థం కాదు. నువ్వే విచ్చలబెడిగా తిరిగి అని చెప్పి నువ్వే తిరిగి నెక్స్ట్ వచ్చినట్టు 18 ఏళ్ళు దాటిన తర్వాత మొన్నటిదాకా ఓయో రూమ్లు అన్నారో లేకపోతే అదేదో కోలివింగ్ అన్నారో లగ్జరీ కోలివింగ్లు వచ్చినాయి ఇష్టం వచ్చినట్టు తిరగండి అని చెప్తున్నారు మీరని మళ్ళీనేమో ఇది చెప్తున్నారు. ఇది ఎవరికే ఎక్కడో వృత్తి కింద వచ్చినటువంటి భోగం కమ్యూనిటీస్ వాళ్ళు భోగం వాళ్ళు అంటాం మనం, లేదా పెద్దాపురమో చిలకలూరుపేట ఇలా వేరేస్ ఉన్నాయి కదండి. వాళ్ళకి సొసైటీకి పాపం ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఆరోగ్యం పాడైపోతుంది, పిల్లలకి సరైన గుర్తింపు ఉండట్లేదు, వీళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ జైల్లో పెట్టిన తర్వాత ఏమో పిల్లలను దూరంగా పెడుతున్నారు, వెనక్కి వచ్చి మళ్ళీ అదే వృత్తి చేస్తున్నారు వీళ్ళు, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇలాగని ఉద్దేశంతో చెప్పినట్టుంది. కరెక్టే, కానీ బట్ అది దాని పోర్షన్ ఓన్లీ 5%. అసలు 95% డ్యామేజ్ భయంకరంగా జరుగుతుంది యూత్లో, సిటీస్లో. దీన్ని గురించి ఎవడో మాట్లాడతారు. ఇది భారతదేశం చాలా ఫ్రీ కంట్రీ, ముందుకెళ్తున్నాం మనం. ఓ పక్క నుంచి ధర్మం, హిందూ ధర్మం ఎక్కడ లేదు ప్రపంచంలో, మన కల్చర్ మంచిది, మనంతా చీరలు కట్టుకుంటాం, లేకపోతే మనం పక్కగా ఉంటాం. కల్చర్ అంటే పోయి అమ్ములు గల్ఫ్ కంట్రీస్ చూస్తే అది కదా కల్చర్ అంటేని. అక్కడ పోయి చూడాలి, సౌదీలోనూ ఇంకా ఇంకో చోట చూస్తే అవి కదా కల్చర్స్ అంటే చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ఇదే మనకి ఎలా కావాలి అలా ఫాలో అయిపోతామా? మనకి ఎలా కన్వీనియంట్గా ఉంటే ఒక్కొక్క ముక్క తీసుకుని దాన్ని జస్టిఫై చేసుకుంటూ వెళ్ళిపోతామా? మీరు అట్లా జస్టిఫై చేసుకుంటే ఏదైనా జస్టిఫై చేసేసి మర్డర్ చేయడం కూడా జస్టిఫై చేయొచ్చు. సో ఇది ఇప్పుడు ఇవన్నీ ట్రాప్స్ జరుగుతాయండి. 18 ఏళ్ళకి ఏ మెచ్యూరిటీ ఉంటుందండి? 18 అంటే 24-25 ఏళ్ళు వచ్చినట్టు మెచ్యూరిటీ లేకుండా పెళ్లి చేసుకుంటేనే ఎవడన్నా మోసపోతుంది, ఏ పిల్లనే మోసపోతుంది. లేకపోతే వీళ్ళకి ఏదైనా ప్రమోషన్లు కావాలి, లేకపోతే జాబులు కావాలి, లేకపోతే ఉద్యోగాలు రావట్లేదు, లేదా ఏదో కావాలి, వెళ్ళి పడుకుంటుంది. ఇప్పుడు అదే కదా జరుగుతున్నాయి. అంటే ఇది లీగలైజ్ చేసేస్తే ఇట్లాగా అన్ని లీగలైజ్ చేసేస్తే ఇంకా తప్ప వేరే దారి లేదు కదా, బతకడానికి వేరే దారి లేదు. జీతం సరిపోతే 10,000 ఉద్యోగాలు లేవు, ఏం చేయమంటారు అని అడిగింది ఒక అమ్మాయి నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు. ఉద్యోగాలు లేవు, ఏం చేస్తారు సార్, ఇదే చేయాలి కదా అని అడిగితే, ఏదో డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఎలా ఉన్నారని మాట్లాడినప్పుడు, ఏంటి ఎందుకు ఎట్లా చేస్తున్నారంటే, ఉద్యోగాలు లేవు, ఏం చేయమంటారు, జీతాలు 10,000 ఎలా బతుకుతారు, ఉద్యోగం తీసేశారు, ఎట్లా బతకాలి, ఈఎంఐ ఎలా కట్టాలి, ఇంటికి ఎలా డబ్బులు పంపించాలి, దాంతో పేరెంట్స్ నమ్మకం మీద పంపించారు, ఏం చేయమంటారు అని అడిగింది. అమెరికా వెళ్ళారు, లోన్ పెట్టుకెళ్ళాం, అమెరికాలో ఉద్యోగం పోయింది, ఇండియా వచ్చాం, ఏం చేయాలి, ఆ ₹1,00,00,000 లోన్ ఎలా తీరుస్తాం, ఎలా చేసి బతకాలి. ఇది ఇప్పుడైతే పోలీసుల ప్రాబ్లము, ఆ ప్రాబ్లము ఏదో కొంత సొసైటీకి భయపడింది, ఇప్పుడు భయపడక్కర్లేదు. ఇది మిగతా జనరేషన్స్కి, యూత్ జనరేషన్స్కి, కాలేజీలో ఉన్న పిల్లలకి, స్కూల్లో ఉన్న పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నామంటే నాకు అర్థం కాదు. చెత్తం సినిమాలు కూడా అలాగే ఇస్తున్నాం. ఆ కోర్ట్ అనే మూవీ తీశారు, ఇంటర్మీడియట్ లవ్ చేసి పారిపోంటారు, పెళ్లి చేసుకోండి అని ఆడు చెప్తాడు, ఇంకో సినిమా వచ్చి అదేదో ఆడు చెప్తాడు. ఏంటిది నాకు అర్థం కదండి. అది చేస్తే ఫుల్ ప్లేజ్డ్గా అన్నా ఏదో కల్చర్ని తగలడాలి మనం. భిన్నత్వంలో ఏకత్వం, సెక్యులర్ కంట్రీ, అన్ని మతాలు కలిసి ఉంటాయి, అన్ని కులాలు కలిసి ఉంటాయి, అన్ని స్టేజ్ మీద మాట్లాడే మాటలు తప్ప మీరు ఒక యూనిఫైడ్ కోడ్ సిస్టమ్ లేకపోతే ఒక సింగిల్ సిస్టమ్ చెప్పండి అసలు భారతదేశానికి. సింగిల్ లైన్లో చెప్పండి. అందరం కలిసి ఉంటాం కాబట్టి అన్ని మతాలను గౌరవించాలి. కాదండి, గౌరవించాలి, తప్పలేదండి, కులాన్ని గౌరవించాలి. బట్ మీరు పట్టుకొచ్చినప్పుడు, ఒక పాయింట్ని పట్టుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ కూడా లా ప్రొటెక్ట్ చేయాలి. పిల్లలకి మెచ్యూరిటీ అంటే 17 సంవత్సరాలలోకే మెచ్యూరిటీ లేదు, పిల్లలకి 18కి వచ్చేసింది మెచ్యూరిటీ. నీ ఇష్టం, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తే ఆడి దగ్గరికి వెళ్ళిపో, ఇంట్లోకి పారిపో, తల్లిదండ్రులు పట్టించుకోక్కర్లేదు, లెక్క చేయకు, 4 ఏళ్ళు తిరుగు, తర్వాత ఆడు మోసం చేశాడు, మళ్ళీ వెనక్కరా, లేకపోతే వాడుకో 4 దగ్గరికి పంపిస్తాడు, దీన్ని అయిపోయింది. లేకపోతే ఇదేమో డబ్బులు అవసరమేని ఎవరన్నా పట్టుకుంటుంది, లేకపోతే అబ్బాయి ఉన్నాడు అవసరం, దీన్ని వాడుకుంటాడు, లేకపోతే ఇది వెళ్ళి వాడిని వాడుకుంటుంది. దీన్ని మీరు ఇంకా లీగలైజ్ చేసేసి కోలివింగ్ని, లేకపోతే కల్చర్ వచ్చేసి సిటీస్లో ఇప్పటికే వరస్ట్ అయిపోయింది. ఇది పోలీసులు చాలామందిని ఇబ్బంది పెట్టి, పోలీసులు చాలా వాడుకుని ఇబ్బంది పెట్టి వాళ్ళ జీవితాలను ఇబ్బంది పెడుతున్నారు. కోర్టులో కేసులు అవుతున్నాయి, కోర్టులో నరకం అనిపిస్తున్నారు. చాలామంది ఆడపిల్లలు పాపం వాళ్ళ వృత్తి గురించి చేసుకున్నటువంటిది ఏదవుతుంది, ఆడపిల్లలను ముందు ప్రొటెక్ట్ చేస్తున్నారు. అది తప్పది. మొగను కూడా పెట్టి ఫోటో కెమెరా పెట్టి తీయాలి కదా వీడియోలు చేస్తుంది. బట్ ఒక జడ్జిమెంట్లో ఇది ఒకటి ఏం చెప్తుంది, ఇప్పుడు బాబు మీ వీడియోలు తీసి పెట్టకండి రా బాబు మీరు అని చెప్తున్నారు. కరెక్టే అది. సో ఇలా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టకండి రా, మళ్ళీ పిల్లలకు దూరం చేస్తే ఇబ్బంది ఉంది, వెనక్కి వచ్చి కూడా అదే వృత్తి చేస్తుంది కదా అని చెప్పింది. అట్లాంటి 4-5 పాయింట్ల పర్స్పెక్టివ్లో కరెక్టే అండి. అది నేను కరెక్ట్ కాదని నేను అట్లా, అది ఆ పర్స్పెక్టివ్లో కరెక్టే. కానీ బట్ దీనివల్ల జరిగే డ్యామేజ్ 90% ఉందండి. ఎందుకంటే నేను స్టూడెంట్స్కి సంబంధించి, యూత్ జాబ్స్కి సంబంధించి మేము చూస్తాం కాబట్టి ప్రాబ్లీ నాకు బాగా అండర్స్టాండ్ అవుతుంది మీరు. సో మీరు ఇది డెఫినెట్గా ఇంకా అనర్థాలకు దారితీసే అవకాశం ఉందంటే దారితీసే అవకాశమే ఉందండి అది. ఎందుకంటే ఇప్పటికే అసలు ఎవరి మాట ఎవడైనట్లేదు, ఇళ్ళ నుంచి పారిపోతున్నారు, ఇంట్లో నుంచి మాట్లాడలేదు. 12-13 సంవత్సరాల పిల్లలు కూడా పోతున్నారు, 14 సంవత్సరాల పిల్లలు పోతున్నారు. 18 దాకా పెట్టారు, 18 ఏళ్ళకి మెచ్యూరిటీ ఉంటుందని ఎట్లా అనుకుంటారు? 18 సంవత్సరాలు ఇప్పుడు నారాయణ చైతన్య లాంటి స్కూల్లో ఒక బాయిలర్ కోడ్ లాగా పెట్టి సొసైటీని అండర్స్టాండ్ చేసుకునే పరిస్థితి కానీ లేదు. వాళ్ళకి మెచ్యూరిటీ లేనే లేదు ఆడపిల్లలకి. వాళ్ళకు ఉందని చెప్పి నువ్వు సర్టిఫై చేసేసి ఇష్టం వచ్చినట్టు మీరు తిరగండరా అని చెప్తే కాలేజీలకు వచ్చిన తర్వాత విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అంటే ఉద్దేశం అమ్మాయిలని కాదండి, అమ్మాయిలు ఇద్దరు కలిపి చెప్తున్నాను, ఎవడైనా ఉంటాయి కదా మర్డర్స్, ఇవన్నీ ఏంటంటే కిడ్నాప్లు. ఆల్రెడీ జడ్జిమెంట్లు ఉన్నాయి, మళ్ళీ దాన్ని స్ట్రెంగ్తన్ చేసి జడ్జిమెంట్ వచ్చాడు. వెస్ట్రన్ కల్చర్ని మీరు కొట్టు తెచ్చుకుంటారు, ముక్కలను తెచ్చుకుంటారు, మొత్తం తెచ్చుకుంటే పర్లా, మొత్తం తెచ్చుకుంటే ఈ ప్రాబ్లం ఎందుకు ఉండదో. అసలు ఇది ఎక్కడికి వెళ్తుంది, భారతదేశాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నాం మనకే తెలీదు. జాబ్లు ఇవ్వడం అంటే యూత్కి ఇలాంటి మీకు మెసేజ్లు ఇస్తే
ఇంక బతకడానికి మాకు వేరే దారి లేదన్న పరిస్థితికి కంట్రీ దిగజారిపోదు. ఇప్పుడు ఆఫ్రికా కంట్రీలో అదే పరిస్థితి ఉందండి, నైజీరియాలో అదే పరిస్థితి ఉంది. చాలా కంట్రీస్లో ప్రాస్టిట్యూషన్ మెయిన్ ఇన్కమ్ కింద తయారైపోయిందండి చాలా కంట్రీస్లో. సో నెమ్మదిగా మనం కూడా అట్లా వెళ్ళిపోతామా? అట్లా దిగజారిపోతాం మనం. మరి పెద్ద గొప్ప కల్చర్ అని చెప్తాం నాకు అర్థం కాదు. ఒక్కొక్కడు మై కట్టుకుని చెప్తా ఉంటారు పెద్ద గొప్ప కల్చర్ అని. ఏ కల్చర్ అండి నాకు అర్థం కాదు. 18 సంవత్సరాల వరకు మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళని చెప్తారా? చిన్నపిల్లలు కదండి, వాళ్ళు ప్రొఫకేటింగ్ చేసేసి జాబులు ఇస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి వేరే కంట్రీస్ తీసుకెళ్ళిపోయి రూములు వ్యభిచారం చేయించారు, అది బలవంతంగా చెప్పిస్తారు. డబ్బులు అప్పులు తీసుకుంటారు, నోట్లు రాయించుకుంటారా, తల్లిదండ్రులు వేరే దారి ఉండదు. ఇవన్నీ పల్లెటూరులో ఇవన్నీ నిజామాబాద్ కరీంనగర్ నుంచి ఎంతమంది అలా పట్టుకెళ్ళిపోలేదండి గల్ఫ్ కంట్రీస్. మీరు ఇట్లా ఇచ్చి తర్వాత మళ్ళీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరిగిందని మళ్ళీ క్రై చేస్తున్నాం మనమే. ఇంటి చంపేయండి ఏంటి చంపేసి నాకు అర్థం కాదు. నువ్వేమో ఎవరి దగ్గర కడితే ఆడి దగ్గర పోవని చెప్పి నువ్వే చెప్పి లైసెన్స్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఆడు అన్యాయం చేశాడంటే ఎట్లాగండి నాకు అర్థం కాదు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళు ఏదో 4 మాటలు చెప్తే పోతారు వీళ్ళు. అది వీళ్ళకి అవసరం కొట్టి ఇలా చేసుకుంటున్నారు. ఇందులో అమాయకులకు బయలైపోయినట్లుగా పాపం పద్ధతిగా ఉన్నవాళ్ళు బలైపోవట్లేదు. సొసైటీ అంతా ఇట్లా స్పాయిల్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏం తెలుస్తుంది చిన్నపిల్లలకి? నాకు అర్థం కాదు. వాళ్ళకి ఏం ఐడియా ఉంటుంది? వాళ్ళని సొసైటీ మొత్తం నాశనం చేసేటమే కదండి. ఎంతమంది ఇట్లాగా నాశనం అయిపోతారండి మొత్తం. డైవర్స్ కంట్రీ లేకపోతే ఇంకో కంట్రీ లేకపోతే ఏంటని చెప్తా ఉన్నారు అర్థం కాదు. మనం ఎన్ని రకాలుగా మనం చెప్తాం దీన్ని. ఒక రకంగా ఇది కరెక్ట్ జడ్జిమెంటే. ఒక పర్స్పెక్టివ్లో ఓన్లీ 5 to 10% ఆఫ్ ది పీపుల్ మంచి జరుగుతుంది. మిగిలిన 90% ఆఫ్ ది పీపుల్ పోలీస్ హెరాస్మెంట్ తప్పించుకోవడానికి పనికొస్తుంది. ఏంటంటే పోలీస్ హెరాస్మెంట్ తప్పించుకోవడానికి నాకు అర్థం కాదు. దానికి ఏదైనా మార్గం చెప్పాలి. మరి పోలీసులు కంట్రోల్ చేయడం చేత కాలేదు కదా. మరి ఎప్పుడు జడ్జిమెంట్ అప్పుడే అదెందుకోలేదు? అప్పుడు అదెందుకోవాలి? జడ్జిమెంట్ ఇవ్వాలి కదా. అప్పుడు మరి నువ్వు జడ్జిమెంట్ ఇవ్వకుండా పోలీస్ అరెస్ట్ చేస్తానంటే మరి జడ్జిమెంట్స్ ఉన్నాయి కదా, పోలీసులు అరెస్ట్ చేయకూడదని చెప్పేసి అవి స్ట్రాంగ్గా జడ్జిమెంట్స్ ఇస్తే ఈ జడ్జిమెంట్స్ ఎందుకు? అప్పుడు పెళ్లి చేసుకుంటానని మోసం చేసేస్తే మాత్రం అప్పుడు మళ్ళీ కేసు పెట్టచ్చట 4 ఏళ్ళ తర్వాత. ఏంటిది 4 ఏళ్ళ తర్వాత, 5 ఏళ్ళ తర్వాత ఓ లివింగ్లో ఉంది, పారిపోతున్నారు ఇళ్లలోంచి, లగ్జరీస్కి అలవాటు పడుతున్నారు. ఇప్పుడు ఆ యూట్యూబ్ని అది ఫేస్బుక్ని ఇన్స్టాగ్రామ్ని బ్యాన్ చేయడం చేత కదా గవర్నమెంట్కి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వచ్చు కదా. ఇలాంటి పార్న్ వీడియోస్ అవి పెడుతున్నారు కదా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కోడికి, ఎందుకు మీరు బ్యాన్ చేయట్లేదు? జడ్జిమెంట్ అది కదా, సెన్సేషనల్ జడ్జిమెంట్ అంటే అది కదా. అది ఇవ్వండి. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో పార్న్ కంటెంట్ ఏదైతే వస్తుందో అది కంప్లీట్గా బ్యాన్ చేయండి అని చెప్పి ఫేస్బుక్ కోడికి నోటీస్ ఇచ్చి అవన్నీ కూడా ఇండియాలో డంప్ చేయడానికి కుదరదని చెప్పి దమ్ముందా భారతదేశానికి? అది కదా గట్స్ అంటేనే. దాన్ని గట్స్ అంటారు. ఇది గట్స్ ఉన్న జడ్జిమెంట్ అని చెప్తున్నారు అందరూ. గట్స్ ఉన్న జడ్జిమెంట్ ఎందుకు అయిందండి? ఇది గట్స్ దీనికి గట్స్ ఎందుకు ఇవ్వడానికి? గట్స్ అది కాదు. ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను, యూట్యూబ్లోను అడల్ట్ కంటెంట్ని పిల్లలకి యాక్సెస్ ఇచ్చిస్తున్నారు కదా. పిల్లలకి ఒక్కొక్కడికి 10 అకౌంట్లు ఇస్తున్నారు కదా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లోను. దాన్ని మీరు బ్యాన్ చేసి ఇవ్వకండి అన్ని అకౌంట్లు, చిన్నపిల్లలకి యాక్సెస్ ఇస్తున్నారు కదా అని చెప్పి వాటిని బ్యాన్ చేసి జడ్జిమెంట్ ఎందుకు ఇవ్వో? భయమా మనకే? అదాని అంటేనే, అంబానీ అంటేనే, లేకపోతే ఫేస్బుక్ ఓనర్ అంటే ఇంకొకటి అంటే కదా డబ్బులు రావని చెప్పి భయమా మనకి? ఏంటి అవి కదా చెయ్యాలి మనం. ఇప్పటికే డిప్రెషన్లో, సూసైడ్ ప్రతి 4-5 నిమిషాలు కూడా చచ్చిపోతున్నాడు, యాక్సిడెంట్లో కూడా చచ్చిపోతున్నాడు, ఆకలితో ఒకటి చచ్చిపోతున్నాడు, జాబులు రాక ఒకటి చచ్చిపోతున్నాడు, ప్రజలతో ఒకటి చచ్చిపోతున్నాడు, ఉద్యోగాలు లేక ఒకటి చచ్చిపోతున్నాడు. ఇప్పటికే ఉన్న తలనొప్పులు చాలా ఉన్నాయి కదా మనం ఎత్తినండి అన్న. ఇదొకటి. ఇప్పుడు చచ్చిపోతున్నాం ఇప్పుడు హైదరాబాద్ సిటీలో. పోలీస్ స్టేషన్ పోయి చూడండి, నానక్రమ కూడా కానీ ఐటీ సిటీలో కేసులు ఎలా నమోదవుతున్నాయి, ఎంతో ఏమవుతున్నాయి. అదండి మీరు లీగల్గా ఒకటే మనకు వచ్చినప్పుడు దాన్ని మిస్యూజ్ చేస్తారో అన్నది ఆలోచించగలగాలంటే ఇది మంచి ఉద్దేశంతో ఇచ్చారండి, కాదని అనట్లేదు. కొంతమంది మీకు బెనిఫిట్ అవుతుంది. ఇంకెవరున్నారండి వేషవృత్తిలో పర్మనెంట్గా వేషవృత్తిలో ఉన్నాడు? ఎవరున్నారండి భారతదేశంలోనూ? అంత క్లాస్ వాళ్ళే వృత్తిలో వచ్చేసారు వీళ్ళు. డబ్బుల గురించి క్లాసికల్గా ఉన్నవాళ్ళు ఇంకెక్కడ ఉన్నాయండి? పెద్దాపురం అసలు గ్లూట్ అట్లాంటి వాళ్ళు అనుకోవడం అంటే తక్కువ మంది రెడ్ లైట్ ఏరియా అని లేదా ఇంకొక ఏరియా తక్కువ ఉన్నాయండి, 10%. బట్ వాళ్ళను బూచుగా చూపించి మొత్తం యూత్ని నాశనం అయిపోంటారని చెప్పి లైసెన్స్ ఇస్తున్నారా ఏంటి? వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి పోలీసులకి కఠినంగా జడ్జిమెంట్స్ ఇవ్వండి. వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు బతుకుతారు, వాళ్ళు ఏదో ఒక ఏరియాలో ఉంటారు, బతకనివ్వండి, వాళ్ళు ఉడుతుంది అని చెప్పేసి వాళ్ళు పెద్దోళ్ళు కొంచెం ఏజ్ ఉన్న ఏదో డిఫరెంట్ కంటెస్ట్లో వాళ్ళకి ఇవ్వాలి. మొత్తాన్ని ఇండియా మొత్తానికి కలిపి మీరు ఇచ్చేస్తే ఎలాంటి ఆలోచనలు వస్తాయి ఇప్పుడు యూత్కి? ఓకే, మొన్నటిదాకా తప్పు చేస్తే ఎవడన్నా కెమెరా పెడతాడేమో, ఎవడన్నా పోలీస్ స్టేషన్కి వెళ్తాడేమో, లేకపోతే సోషల్గా వాల్యూ పోతుందేమో, లేకపోతే ఎవడన్నా మన ఫోటోలు పెడతాడేమో, లేకపోతే బయట వాళ్ళు మనల్ని చిన్న చూపు చూస్తారేమో, లేకపోతే తప్పేమో అన్న భయం ఉంది కదా. భయాన్ని చెరిపేసింది ఇప్పుడు జడ్జిమెంట్. ఎప్పుడైతే మీరు భయాన్ని జరిపేశారో విచ్చలవిడి తత్వానికి మీరు డోర్స్ ఓపెన్ చేస్తున్నట్టు లెక్క. ఆ డోర్స్ ఓపెన్ చేయడానికి మీరు జస్టిఫికేషన్ ఎన్ని రకాలుగా ఇచ్చుకోండి.
ఇది చేస్తే క్రైమ్ తగ్గుద్ది, రేపులు తగ్గుతాయి, వియత్నంలాగా అవుతుంది అని ఒకటి చెప్తాడు. ఇంకొకటి వచ్చి చాలామందికి అన్యాయం జరుగుతుంది, వాళ్ళు పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు, లేకపోతే పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు, కోర్టు కేసులు తిరగలేకపోతున్నారు, వాళ్ళు డబ్బులే వాళ్ళ దగ్గర, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని మీరు చెప్పొచ్చు. అది 10%, 90% వేరే జరుగుతాయి. ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు హై క్లాస్ వ్యభిచారాలు జరుగుతాయి. ఇప్పుడు పెద్ద సినిమా వాళ్ళు జరిగినాయి, కార్పొరేట్లో జరుగుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పెద్ద పార్టీలు జరుగుతాయి, మందు పార్టీలు. సో డ్రగ్స్ తీసుకుంటాడు, ఆడ పని చేస్తాడు, డ్యాన్స్లు వేస్తూ ఉంటారు, రకరకాలు చేస్తుంటారు. వీడియోలు తీశారు కదా, వీడియోలు తీయద్దన్నారు, ఒకళ్ళు ఇష్టమైన చేసుకుంటారు, సావనే అవి అక్కర్లేదులేండి. అవి పబ్లోకి వెళ్తున్నారు, తిరుగుతున్నారు, అది నాశనం అయిపోయింది ఆల్రెడీ. అంటే ఇండైరెక్ట్గా మిగతా వాళ్ళు ఎవరైతే ఇన్నోసెంట్ స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరో ఉద్యోగం చేసుకుంటుందండి, ఎవరో ఒక ఆడపిల్ల వచ్చి 25 ఉద్యోగం చేసుకుంటుంది హైదరాబాద్లో. పక్కన ఉన్న అమ్మాయి 1000 లక్ష రూపాయలు 2 లక్షలు ఇలాంటి ఎదపలను చేసి సంపాదించుకుని బతుకుతుంది. దీనికి అది ఇన్స్పిరేషన్. ఎంతకాలం నిలబడుతుంది కంట్రోలింగ్ అని? ఎందుకంటే పప్పుకి వెళ్తుంది కదా, పప్పు ఎలా చేస్తాం గంతులు ఏమని చెప్తున్నాం మనం. భారతీయ సంస్కృతి ఇది సంస్కృతి అని చెప్తున్నాం మనం. పబ్లిక్ వెళ్ళి డ్యాన్స్ చేయడం, ఓపెన్ చేయడం, డ్రగ్స్ పార్టీలు చేసుకోవడం, రేవ్ పార్టీలు చేసుకోవడం, కోలివింగ్లు చేయడం, దీన్ని భారతీయ సంస్కృతి అంటారా? భారతీయ సంస్కృతి అంటే నాకు అర్థం కదండి. బ్రెయిన్ ఉండాలి కదా. బట్ ఎనీవే ఇది నాకు ఎందుకో చెప్పాలనిపించింది, చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.